నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటన్న చంద్రబాబు. గెలిచాక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకమని స్పష్టీకరణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్లో అనేక సందేహాలు. భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతుల ఆందోళన. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న పవన్. హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెడతారా అని ధ్వజం. వివేక హత్య కేసులో అవినాష్ పాత్రపై ఆధారాలు ఉన్నాయన్న షర్మిల. అన్యాయాన్ని ఎదిరించడానికే పోటీ చేస్తున్నట్లు వెల్లడి. జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తప్పని తిప్పలు. ట్రాఫిక్ ఆంక్షలు, బస్సుల తరలింపులతో నానా అవస్థలు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించిన ఈసీ. రాత్రి 8 గంటల నుంచే అమల్లోకి ఆదేశాలు. కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన్ సెక్స్ కుంభకోణం. ప్రజ్వల్ దారుణాలపై మోదీ ఎందుకు మాట్లాడారని కాంగ్రెస్ ప్రశ్న. రాష్ట్రంలో ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తామని బాపట్ల జిల్లా చీరాల ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యం కాపాడుతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎవరికైనా ఇక్కడుండే వాళ్ళకి 5 ఏళ్ల పాలనలో మీకేమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని అడుగుతున్నా. ఓవరాల్ గా 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో, ఇలాంటి పరిపాలన మనకు కావాలన్నా అని అడుగుతున్నా మిమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయా లేదా? అన్ని. వంట నూనె పెరిగింది, చక్కెర చేదైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి, ఒక దళారి. 60 రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ అవునా కాదా అని అడుగుతున్నా. 200 రూపాయలు అవునా కాదా? తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కాదా? మద్యం షాప్ లో ఉన్నాయా? వసూలు చేసిన డబ్బులు, ఈ పేదవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయంటే తాడేపల్లి కొంపకు పోతాయి. నాసి రకం మద్యం, దాని పేరే జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి ఇంక గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. మీకు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ఈ రోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం, రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ను ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చేశారని, మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో చూస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిల బహిరంగ సభలో మాట్లాడిన పవన్ స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై విరుచుపడ్డారు. అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. జగన్ కూడా పాప ఎక్కువ అడగల, తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు. ఒక ఛాన్స్ చాలు, ఇంకా ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు?
ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు. నాకు ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా, భూములు బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కదా, కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్లు వేసుకుంటే చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22 ఏళ్ల ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా. అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే, వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటు చాలా విలువైంది. సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా, సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టలా. సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితోటి, ఒక గోండాతోటి, ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను ఇక్కడ మీ తరపున మీ గళమై, మీ గొంతై, మీ గుండె చప్పుడై మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి వారికే ఓటేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్లలో ప్రజల తలరాత మార్చనున్నాయని తెలిపారు. నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, అందరూ ఆలోచన చేయండి. ఈ రోజు ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంటికి వెళ్లి మీరు మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. పిల్లలు కదా, వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టొద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి. ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నిర్వహిస్తున్న బహిరంగ సభలు ప్రజలకు ముప్పతిప్పలు తీస్తున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు, బస్సుల తరలింపులతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వైకాపా నేతల ప్రలోభాలతో సభకు తరలించిన జనం సీఎం ప్రసంగానికంటే ముందుగానే ఇంటిబాట పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏలూరులో అగ్నిమాపక కేంద్రం కూడలిలో సాయంత్రం జరిగిన సభ కోసం ఉదయం నుంచే దుకాణాలు మూయించారు. అంతేకాక సీఎం సభకు జనాన్ని తీసుకొచ్చేందుకు బస్సులన్నీ తరలించేశారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ సభ కోసం వందలాది ఆటోలు పెట్టి మనిషికి 200 రూపాయలు ఇచ్చి మరీ వేలాది మంది మహిళలను తరలించారు. అయితే మండుటెండలో ఉండలేక చాలా మంది జగన్ ప్రసంగానికంటే ముందుగానే సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ జనం లేక వెలవెలబోయింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం సభ సైతం సామాన్యులకు ఇబ్బందులకు గురిచేసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభా వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు మూసివేసి దుకాణదారుల పుట్టకొట్టారు. ఆ మార్గంలో రాకపోకలు సైతం నిలిపివేయడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సీఎం సభ కోసమని జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. గంటల తరబడి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం వస్తే బస్సులు నిలిపేయడం ఏంటని సామాన్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సెక్యూరిటీ ఉండదయ్యా జనాలు ఇబ్బంది పెట్టకూడదు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అడగండి మీరు. మీటింగ్ పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. బస్సులు లేవో ఆటోలు లేవో ఇక్కడ ఉండకూడదంటే క్యాన్వై వస్తుందని పోలీసులు అంటున్నారా? పోలీసు ఆల్రెడీ నా ఎక్స్సీఎం కదా, అబద్ధారం సీఎం కూడా కాదు కదా. ఎక్కడికి వెళ్తాను? బొప్పులు వచ్చినాడు ఇప్పుడు వైకాపా నేతలు ప్రలోభాలకు గురిచేసి సభకు తరలించిన జనం సీఎం ప్రసంగం పూర్తవక ముందే ఇంటిబాట పట్టారు. ఎండలో ఉండలేక సీఎం మాట్లాడుతుండగా జారుకున్నారు. వైకాపా ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండా ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు. భూ హక్కు చట్టం అమలుకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోతామంటున్న రైతులతో మా ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ కొత్త చట్టం వల్ల తమ భూములు తమకు కాకుండా పోతాయనే భయాందోళనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ చట్టం అమల్లోకి వస్తే కనుక ఏ అయితే భూ వివాదాలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయని చెప్తుంది. అసలు ఈ దీంట్లో ఎంతవరకు వాస్తవం? పరిష్కారం ఎక్కువ అవ్వండి, తగులు వచ్చేస్తాయి. దీనివల్ల ఎప్పుడూ మా తాతల కానించి మా తండ్రుల కానించి ఉండ ఆస్తులండి. వీటి వల్ల వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు కదండి. ఇప్పుడు దాకా మేము ఏదన్నా ఇబ్బంది పడి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా పరిష్కారం చేయాలండి. అసలు దీని గురించి వాళ్ళు పరిష్కారం చేయాల్సిన పని లేదు కదండి. ఇదేదో చట్టం తెచ్చి మొత్తం అందరి భూములు అమ్మేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చినట్టు కనపడుతుందండి ఈ వాతావరణం చూస్తుంటే. అప్పుడు ఈ కొత్త చట్టం వల్ల అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు. దీనివల్ల మనకి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? మామ వైజాగ్ పావురాయలు గుట్ట ఇవన్నీ కూడా కబ్జా చేశారు. ఇప్పుడు మేము ఎంతవరకు అండి? దాన్నే గవర్నమెంట్దే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. మా పొలాలు ఉంచుతారని మాకేంటంటే ఆడు సంపాదించాడు, ఆడు తాత సంపాదించాడు, ఆడు బాబు సంపాదించాడు. ఎవరు సంపాదించాడంటే ఈ భూమి మేము సంపాదించుకున్నది మా పేరు ఉండకుండా ఆడి పేరు ఏంటంటే పెట్టేది. కాగితాలు ఆడి చేతిలోకి వెళ్ళాక పెట్టడానికి ఇదే ఉంది. గవర్నమెంట్ మామ దేవుడు ఉండి ఇవే మొత్తం తాగట్టు పెట్టాడు బంగారం. ఇది పెట్టడానికి ఏమన్నా మాకు నమ్మకం ఉందంటారా? ఏదన్నా భూమి గురించి ఉందంటే ఆడు ఎవడో కబ్జా చేసిన దాని కోసం వెళ్తున్నారు. కానీ రైతుల్లో మట్టికి ఎవడో కూడా దీనికోసం కోర్టుకి వెళ్ళి కోర్టులో సాల్వ్ చేసుకున్నది ఏదీ లేదండి. కాగితాలని అడిగి ఇచ్చి మేము గంతులు వేయాలి. రేపు ఏదైనా ఇబ్బంది వస్తుంది మాకు. అమ్ముకోవాలంటే ఆడు చుట్టూ మేము తిరగాలండి. మాది మేము అమ్ముకుంటే అక్కడ మా హక్కు లేదా? అంటే ఈడిదైతే ఈడు ఉంచుకోవచ్చు, మాది మట్టికి మా దగ్గర ఉంటాకి లేదా? ఆడు ఇల్లు కూడా పెట్టమనండి తాకట్టు. శుభ్రంగా ఏ విధంగా అంటే నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేస్తాకి తయారయ్యాడు. ఈడు ఎప్పుడు పోతాడో మేము చూస్తున్నామండి. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంపిక చేసి ప్రయోగాత్మక అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అసలు దీన్ని స్వాగతిస్తారా? అది అంతా ఉట్టి మాట అండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్ట్రేషన్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది. ఎవడ పట్టుకెళ్తే ఎవడెత్తాడు, లోన్ ఇస్తాడో? మనం అమ్ముకుంటాకి దారి ఉందా? అమ్ముకుంటాకి దారి లేదు. లోన్ తెచ్చుకుంటాకి దారి లేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆడిది, స్థలం ఆడిది, పొలం ఆడిది. నీకెవడు లోన్ ఇస్తాడరా పొమ్మంటాడు. నువ్వు లోన్ అని వెళ్తావు, మళ్ళీ నీ లోన్ గవర్నమెంట్ ఎప్పుడు తాకట్టు పెట్టింది, నీకు లోన్ ఎవడెత్తాడు అంటాడు. ట్రైబ్యునల్ అనేది తీసుకొస్తున్నారు కదా, ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అనుకుంటున్నారా? అధికారులు ఒత్తిడి లేకుండా వాళ్ళు పనిచేస్తారు అనుకుంటున్నారు మీరు? ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులు వెళ్ళి ఆ టీఆర్ఓని ఉపయోగించుకుని ఇంకో రకంగా చేస్తారు తప్ప నా భూమిని నాకు అమ్ముకోవడం కానీ లేకపోతే కొనుక్కోవడం కానీ జరగనప్పుడు ఇంకా ఉపయోగం ఏముంటుందండి? దీనివల్ల తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం నడపడానికే తప్ప ఇది చట్టం వల్ల మాత్రం రైతుకు మాత్రం ఎట్టి బస్సులో 99% ఉపయోగం లేదండి. అసలు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఏమన్నా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేశారు? అసలు ఎక్కడండి, ఎవరికి తెలియదు కదండి. అసలు దాని గురించి ముందు ఏదన్నా పెట్టాలంటే ఫలానా ఇలా మీకు ఉపయోగపడుతుందని చెప్పి రైతులకి ఉపయోగపడేలా ఏదన్నా చెప్తే వాళ్ళకి ఇష్టమైతే చేయాలి. వాళ్ళకి ఉపయోగపడింది ఎన్ని చేసినా ఎందుకండి? మొత్తం మీద ఈ చట్టం చూసుకుంటే రైతులకు లాభం అంటారా నష్టం అంటారు? మొత్తం నష్టమేనండి. లాభం అయితే ఏమీ లేదు. రైతులకు కదండి పరిష్కారం అయ్యేది. ఓన్లీ ప్రభుత్వానికి మాత్రమే పరిష్కారం అవుద్ది. ఎందుకంటే వీళ్ళ భూములన్నీ తీసుకొని వాళ్ళ పేరును తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారండి. అంతేగాని ఏదో రైతులకి ఏదో న్యాయం చేయాలని చెప్పేసి ఆదుకోవాలని చెప్పేసి అయితే ఈ చట్టం తీసుకురాలేదండి. ఈ కొత్త చట్టం వల్ల కేవలం ప్రభుత్వానికే తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు. భూముల రీసర్వే భూ హక్కు చట్టం అమలు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పేరుతో దశాబ్ద కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కొలిచి విస్తీర్ణం తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశపారపర్యంగా సాగు చేసుకుంటున్న భూములను పక్కనున్న రైతుల భూమితో కలుపుతూ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. జగనన్న భూ హక్కు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారని నిలదీస్తున్నారు.
90 ఏళ్ళుగా మారనటువంటి తన భూమి ఎవరి పేరుతో మార్చాలా, ఎవరి పేరుతున్నటువంటి భూమి హక్కుదారునికి, భూమి యజమానికి హక్కు ఉంటుంది. ఈవేళ ల్యాండ్ విలేజ్ సర్వేర్ ఆయన భూమిని హద్దులు చరిపేస్తున్నాడు. విలేజ్కు యాప్ శాటిలైట్ ద్వారా యాప్ తీసుకొని వచ్చింది. దాని ద్వారా ఇవన్నీ కూడా మారుతున్నాయి. ఇంతకుముందు గొలుసులు దిగ్గినారు కాబట్టి ఇప్పుడు రోవర్తో చేస్తున్నాం కాబట్టి, మిషన్తో చేస్తున్నాం కాబట్టి మీకు భూమి తక్కువ వస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు. సర్వే హద్దులు మార్చడానికి అధికారం ఇచ్చిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి సరిపోలేదని వాని భూమి తగ్గించడం, అదే పనిగా డబ్బులు ఇచ్చడానికి డబ్బులు లేకపోతే వాని భూమి తీసేయడం, డబ్బులు ఇచ్చడానికి వాని భూమి అదనంగా 10% ఎక్కడం. ఈరోజు కోర్టులకు, జిల్లా కోర్టులకు అధికారాన్ని జగనన్న మొత్తం జగన్ తీసేసినటువంటి పరిస్థితి, కోర్టులకు పోయేటువంటి అవకాశం లేదు. రైతులు ఊరుకొని కొట్లాడుతున్నారు సార్. ఈ భూ సర్వే కూడా నాకు ఎక్కువ వచ్చింది, నీకు తక్కువ వచ్చిందని రైతులు ఊరుకొని కొట్లాడుకుంటున్నారు. ఈ ఇంతకు ముందు ముఖ్యమంత్రులు గారు చాలామంది ముఖ్యమంత్రులు అయినారు. వాళ్ళు మాత్రం ఈ భూ పాస్బుక్ల మీద కొత్త పాస్బుక్లు ఇస్తే కూడా ఇది రాజముద్ర మాత్రమే వేశారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రము పాస్బుక్ల మీద నేను పోటేస్తున్నాడు. ఇది ఎంత మాత్రం సంభవించారు. రాచరికమే ఇప్పుడు జరుగుతూ ఉండేది అయితే రాచరికమే. అసలు భూ సర్వే చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన సొంత హక్కుదారుడిగా ఆయన భావిస్తూ హక్కుగా వారసత్వంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఈ పాస్బుక్లు క్యాన్సిల్ చేసేసి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్ర దీని మీద ముద్రించి మాకు చెందేలాగా చట్టాన్ని రూపొందించాలని మేము మీ ఈటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా పెందుర్తిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న, మా ఆస్తులు దోచేశారన్న. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది. ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75% పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా? మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత
ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత వాళ్ళని గంజాయి అలవాటు చేశారు. గంజాయిలో నెంబర్ 1 అయిపోయింది దేశం. ఇక్కడ పోర్ట్లో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి వదిలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా? ముంచేయాలి. మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా, పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి. నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి. ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువతున్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? తిరగబడే తత్వం లేదా? నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, యువతకి, పిడుగుల్లాంటి యువతకి, వజ్రాల్లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను. నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను. తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం.